నేను రెగ్యులర్గా యూజ్ చేసే హెయిర్ ఆయిల్ గురించి మీకు ఈరోజు చెప్తాను. దీనివల్ల నా హెయిర్ అనేది చాలా గ్రోత్ అయింది. సో నేను ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అప్లై చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ ఆర్ బాదం ఆయిల్, మీ దగ్గర ఏది ఉంటే అది. నా దగ్గర బాదం ఆయిల్ ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకా విటమిన్ ఈ క్యాప్సిల్. సో ఇదైతే నేను స్టోర్ చేసి పెట్టుకొని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి హెయిర్కి అయితే అప్లై చేస్తాను. నా హెయిర్ లెంత్ని బట్టి నేను ఆయిల్ అనేది తీసుకుని హీట్ చేసి అప్పుడు అప్లై చేసుకుంటున్నాను. హెయిర్ ఆయిల్ మనం స్నానానికి వెళ్ళి ఒక 2-3 అవర్స్ ముందు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచుకునే అవసరం లేదు. ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల ఏంటంటే మన ఫేస్ మీద పింపుల్స్ అనేవి వచ్చి స్కాల్ప్ అనేది ఆయిలీగా అయిపోయి హెయిర్ ఫాల్ అవుతుంది. సో చాలా మంది నైట్ టైం పడుకునేటప్పుడు హెయిర్ లీవ్ చేసుకుని పడుకుంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే స్ప్లిటన్స్ అనేవి ఎక్కువైపోయి హెయిర్ బ్రేక్ అవుతుంది. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనో కాలేజ్ హాలిడేస్ అనో ఒక రోజంతా కామ్ చేసుకోవడం మానేస్తారు. సో అసలు చేయకండి. కామ్ చేసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ గ్రోత్ ప్రమోట్ అయ్యి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల మన హెయిర్ అనేది స్ట్రెంథెన్ అయ్యి హెయిర్ ఫాల్ నుండి కంట్రోల్ చేసి డాండ్రఫ్ అండ్ వైట్ హెయిర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. నాకైతే హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గింది. మీకు యూస్ఫుల్ అనుకుంటే ట్రై చేయండి.